ఎవరైతే కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంతమంది ఇటు ఇంకొక పక్క రేవంత్ రెడ్డి బొమ్మలు దహనం చేయడం, బ్లాక్ జెండాలు పట్టుకొని వాళ్ళందరూ నందినగర్ లో ఇలాంటివి చాలా వరకు చేశారు. ఏమంటారు అసలు? ఆయన దేనికి పిలిచారు? విచారణకి వెళ్ళే విట్నెస్ కింద పిలిచారు. ఓకే, అందరూ విచారణకు పిలిచారు అని చెప్పేసి అంటున్నారు చాలా వరకు మీడియాలో. చదువుకొని సామని చెప్పు. మీడియాలో వాళ్ళందరూ ఇల్లిటరేట్స్. అలా పచ్చల్లోడేమో కుల ప్రాతిపదిక మీద చాలా మందికి డిగ్రీలు ఇచ్చాడు, మా కులవాడే అని. వాళ్ళందరూ ఎదమోలు వేసుకుని తెప్పల ఛానల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇంగిత జ్ఞానం ఉండదు. వాళ్ళు ఏది రాస్తారో, వాళ్ళు ఏం మాడతారో వాళ్ళకి తల తోక ఉండదు. అంచేత వాళ్ళని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఎదినట్టే ఉంటుంది. 160 CRPC అని కూడా చదువుతున్నారంటే ఇవాళ బిఎన్ఎస్ చట్టాలు వచ్చాయి. 160 కామనే బిఎన్ఎస్లో కానీ సిఆర్పిసిలో కానీ. కానీ మారిన బిఎన్ఎస్ రాయాలి కదా, సిఆర్పిసి అని నోటీస్ ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే సజ్జనార్ గారు రియల్ హీరో ప్రజాస్వామ్యంలో. ఎలా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ లేకపోతే కేసీఆర్ గారి టైంలో కానీ ఆడపిల్లలకి జరిగిన అఘాయిత్యాల మీద ఆయన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో జస్టిస్ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఓ తలా తోకాలేని పని ఒకటి అప్పచెప్పి ఆయన క్రెడిబిలిటీని తగ్గించడానికి ఈ దిక్కుమాల సెట్ అప్పచెప్పారు ఆయనకి. దీనికి ఒక అర్థం పర్థం ఏం లేదు. ఇప్పుడు సార్ కొండను తవ్వుతున్నాం సార్, దేనికంటారే ఖచ్చితంగా డైమండ్ ఉందట, దాని కోసం తవ్వుతున్నాం అని. లాస్ట్కి ఒక ఎలకను బట్టి కొండను తవ్వితే ఎలక దొరికింది సార్ అని చెప్తారు ఎవరైనా? డైమండ్ ఎదురా అని అడిగితే ఎలక సార్, అది మహా అయితే ఇంత కన్నం పెడతాదరా, ఈ యువతల నుంచి అవతలకు పోదు కదా, నువ్వు ఏకంగా కొండను ఎరగొట్టావు కదరా అని అడిగితే అది చెప్పట్లేదు. ఇందులో ఎలకను పెట్టారు అంటే ఇక్కడ సార్ మీరు గొప్ప వ్యక్తి అని అంటున్నారు, మరి అక్కడ సిపి సజ్జనార్ గారేమో ఆ కేసుని చాలా కాన్సన్ట్రేషన్ చేసి గట్టిగా పట్టుకున్నారు, ఖచ్చితంగా నేను తేల్చాలి. లేట్ ఉందా అని తేల్చుకోవడానికి ఆయనకి కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. లేట్ లేదు నా దరిద్రాన్ని నన్ను ఎత్తికి పెట్టి ఇదేంటిది అంటే ఫోన్ ట్యాపింగ్. దీనికి చిన్న విషయం చెప్తాను చెప్పండి. అలా చూడు, తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం మాడవీధుల్లో కాగడాలు అట్టుకుని తిరిగి ప్రక్షాళించాం మేము, సంప్రోక్షణ జరిగిపోయిన లడ్డులు కన్నారు. గ్యాప్ ఉందా పంతులు? గ్యాప్ ఉందా నీకు? లేదు. అవును చెప్పండి. నువ్వు హిందువే కదా, దేవుడు గుడికి వెళ్తావు కదా, నువ్వు ఎప్పుడైనా చంద్రగ్రహణం సూర్యగ్రహణం చూసావా? లేదు. మామూలుగా చంద్రగ్రహణం సూర్యగ్రహణం మనం చూడం కానీ చెప్తున్నాను. నెక్స్ట్ డే ఏం చేస్తారు? గుడిని సంప్రోక్షిస్తారా? లేదు. తెలిసి మాడుతున్నా తెలియకుండా? లేదు సార్, నేను ఎప్పుడు అట్లా, మీరు కొత్తగా వింటున్నాను నేను. అందుకే హిందువు అని అడిగాను నేను. చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయిన తర్వాత దేవాలయాల్ని సంప్రోక్షణ చేస్తారు. అంటే ఏంటి? మొత్తం పైనుంచి కింద దాకా కడిగి దేవుడు విగ్రహాన్ని కూడా ఆయనకున్న అన్ని ఆభరణాలు తీసి విగ్రహాలను ప్రక్షాళన చేసి, అంటే మొత్తం కడిగి నెక్స్ట్ డే తలుపులు తీసి ఒక గంట 2 గంటలు లేటుగా దర్శనాలకు అలౌ చేస్తారు. దీన్ని సంప్రోక్షణ అంటారు. ఫస్ట్ చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు మనకి నిలువెత్తు నిదర్శనాలు. ముందు రోజు రాత్రి చంద్రగ్రహణం జరిగింది, పొద్దున సూర్యగ్రహణం జరిగిందని. కానీ ఇక్కడ లడ్డుల్లో కొవ్వు కలిసిందని ఏ ప్రాతిపదిక మీద పంతులు కాగడాలు పెట్టుకుని తిరిగారు అంటే అలా చూడు, వెనక చిన్నప్పటికి ఎద్దినిందంటే దొరకట్టి అన్నట్టు ఉంటుంది. ఆ పని చేశారు. అలాగే ఇక్కడ కూడా సజ్జనార్ గారికి ఒక మనందరికీ ఏంటంటే సజ్జనార్ గారి ఆధ్వర్యంలో అనగానే మేమందరూ సజ్జనార్ గారు మాకు రియల్ హీరో. ఆయన తెలంగాణ సమాజంలో ఆయన రియల్ హీరో. నాటి రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ తెలంగాణలో జరిగిన ఒక అఘాయిత్యానికి అండ్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ జరిగిన ఒక అఘాయిత్యానికి ఖచ్చితంగా ఆయన మాకు హీరోలాగే జస్టిస్ చేసి చూపించాడు. జస్ట్ లైక్ అలా పోలీస్ ఆఫీసర్ అనే విజయ్ సినిమా ఉంటుంది చూడు, ఎమ్మెల్యే గారి కొడుకు పిచ్చి వేషాలు వేస్తూ మంత్రి కొడుకు ఏం చేశాడు అదే పని చేశాడు ఆయన. అంచేత మాకు ఆయన హీరోయే. సో ఆ హీరోకి ఇదేంటి అసలు ప్రజలు ప్రతిష్ఠించుకునే హీరో నేను కదా, నాకన్నా ఈయనకి ఎంత అప్లాస్లు వస్తాయి కాబట్టి ఈయన క్రెడిబిలిటీని తగ్గించాలి. ఏది నా ఇల్లు ఏ పని ఇవ్వలేకపోతున్నాను ఆయనకి. అంత సూపర్లేటివ్ టాస్క్ ఇవ్వస్తే ఆయన ఎలివేషన్స్ పెరిగి డీజీపీ అవుతారు ఆయన. ఎందుకంటే ఆర్టీసీ చైర్మన్ చేసి వచ్చి దాన్ని ప్రక్షాళించిన తర్వాత ఆ స్థాయికి ఆయన డీజీపీ అవ్వాలి. అలాంటి సూపర్లేటివ్ ఆఫీసర్ ఆయన. అది చేయలేకపోయేసరికి ఏడు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం బేసిక్స్ మారుతాం. 1898 టెలిగ్రాఫ్ చట్టంలో కాంగ్రెస్ గవర్నమెంట్ జాగ్రత్తగా గమనిస్తే రామకృష్ణ హెగ్డే ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో అతను జనతాదళ్ ముఖ్యమంత్రి పదవి పోయింది టెలిఫోన్ ట్యాపింగ్ లో. ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ లోను, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లోను రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగే కదా. ఓ లుంగివాడు వచ్చి సెటిల్ చేస్తేనే కదా ఇద్దరు పదవులు పోకుండా ఉన్నాయి. అయితే అప్పుడే కేసీఆర్ గారు పదవి పోవాలి కదా. ఎందుకు పోలే ఫోన్ ట్యాపింగ్? కాంప్రమైజ్ అయిపోతే ఒకలాగా, కాంప్రమైజ్ కాకపోతే అలాగా. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని బలేసేసారు వాళ్ళు. చాలా మంది తెలియదు. ఆ టైంలో లోకేష్ గారు వెళ్ళాలి, దాని బదులు అమాయకుడైన రేవంత్ రెడ్డి వెళ్ళి బలేసేసారు. ఇప్పుడు అంతే. ఈ సజ్జనార్ గారు లెవెల్ని తగ్గించడానికి ఈ 10 తల తోకలని సిట్ ఇచ్చారు. దీనికి నేను 1898 టెలిగ్రాఫ్ చట్టం నేను చెప్తుంది ఏంటంటే, సెంట్రల్ హోమ్ సెక్రటరీకి చెప్పందే టెలిఫోన్ ట్యాపింగ్లు చేయడానికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి ఐజీ గారి స్థాయికి ఉండదు. పైపచ్చి మంత్రి పిలిచి అలా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయి, కాంట్రాక్టర్ గారి ఫోన్ ట్యాప్ చేయి అని ఎవడని చెప్తే చెప్పు తీసి కొడతారు. ఏ పోలీసుడు పని చేయడం అలాగా. మరి అంత దిగజారిపోయి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. పైపచ్చి ఇలాంటి కోతి పనులు చేస్తున్నా సెంట్రల్ హోమ్ సెక్రటరీ ఒప్పుకోదు ఇలాంటి పనులకి.
ఇది కాక నిన్న నాకు నేషనల్ మీడియాలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ గారి స్థాయి అయింది. ఆయన మాట్లాడుతూ ఆయన ఎవరు సుధీర్ బాబు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు. ఎలక్ట్రల్ బాండ్స్ కి ఆడిట్ చేయండి. టీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఒకటి అన్యాక్రాంతంగా, ఉదాహరణకి సుధీర్ బాబు ఎవరైతే ఉన్నాడో సురేంద్ర బాబు, అతనికి ప్రాఫిట్ మాడ్యూల్ 1,2 లక్షలు వస్తే ఆయన దగ్గర బలవంతాన్ని 10 లక్షలు ఇప్పించారు, తప్పని చెప్పి మేమే ఎస్టాబ్లిష్ చేస్తాం. పైపచ్చి ఎలక్ట్రల్ బాండ్స్ ఒక ఆడిట్ వ్యవస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కాకు పరిధిలో ఉంటుంది అది. ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుని కరెంట్ పాస్ ఆడినట్టు ఆడుకుని తిరుగుతున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అసలు అయిపోతుందా సార్? అసలు టైం వేస్టా? టైం వేస్ట్, టైం పాస్ కార్యక్రమం. ఎందుకు అట్లా అంటున్నారు అసలు? ఇంకేంటి అంతకన్నా? అరే కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేసాడు, బండి సంజయ్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఎక్స్ అంటాడు, పొల్లయ్య అంటాడు, ఎల్లయ్య అంటాడు, కేటీఆర్ హీరోయిన్ అంటాడు. ఓహో అలా తెపరసాన్లు అయితే కార్లో ఆటల్లో ఇష్టం వచ్చినట్టు రాసేసాడు వార్తలు. అంటే కవితమ్మ కూడా ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేసినారు కదా ఆయన తీసిమారు కనుక తెలంగాణలో కవిత అల్లుడు అనేది ఇంచుమించు ఎల్లరకం అల్లుడు బ్యాచ్ అది. స్వతంత్ర ప్రతిపత్తి ఏటుండి తెరబడిపోయింది. ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఎవరికైనా ఏమిటి ఉపయోగం? బండి సంజయ్ ఏ భాష మాట్లాడతారు ఆయనకైనా అర్థం అవుతుంది? అలా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి ఏడు చేస్తారు. ఓన్లీ ఇది పోస్కోల్ కబుర్లో టైం పాస్ చేసుకుని తిరగడానికి కాదు. నాకు తెలియకడుతాను. మా అయితే కేసీఆర్ గారు తలుచుకుంటే ఒక నక్సలైట్ వ్యవస్థ ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ పనిచేయకుండానే మార్చి 31 లోపల మొత్తం నక్సలిజాన్ని నిర్మూలించేస్తామని చెప్పేస్తుంది. మా స్టేట్కి టాస్క్ ఎక్కువ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కనుక్కోసరే. ఏం మాడుతున్నారు? అదేంటండి కేంద్ర ప్రభుత్వం డిప్లై చేసింది మా ఐజీ గారికి, ఆయనే టెలిఫోన్ ట్యాప్ చేస్తాను, మాకు అసలు ఏంటి తెలియదని చెప్పమని చూద్దాం. తెలుసుకుని ఏడిస్తే ఏదైనా దాన్ని బట్టి మాట్లాడవచ్చు. తలా తోక లేకుండా ఇదిగో తోక అనగానే ఓ పులి అని రాసే ఈ తెపెలా ఛానల్ నుండి ఒక వ్యక్తిగతంగా భజన చేసుకుంటూ కూర్చుంటే ఒక పక్క ఈయనకి ఇష్యూస్తో బహుమానంగా అవుతుంది. ఒక పక్క బట్టి విక్రమార్క గారి ఇష్యూ అంటే 6 కేబినెట్ మంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు ఆ తెపెలా ఛానల్ అన్ని రాసేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు సహచరులు టీంలో 6 ఫెయిల్యూర్ అయితే మ్యాచ్ గెలుస్తుంది. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా సేమ్ హిందీ అంతే కదా. 14-16 మంది పోర్ట్ఫోలియోలో 6 మంత్రులు. కొండ సురేఖమ్మ, కోమటిరెడ్డి బ్రదర్స్, నెక్స్ట్ బట్టి విక్రమార్క గారు, నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 6 లెక్కన. ఆ తర్వాత మహారథులు, ఓ పక్క జీవన్ రెడ్డి కితకతలు. ఇన్ని సతమతాలు అవుతుంటే ఇవన్నీ కాకుండా దిక్కుమాల టెలిఫోన్ ట్యాపింగ్ ఏడు చేస్తారు దాంట్లో. మన సుప్రీంకోర్టు హరీష్ రావు విషయంలో కూడా చెప్పింది, ఎవరు నీకు కంప్లైంట్ ఇచ్చారు దీని మీద అంటే అబ్బా జబ్బా కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడట, కానీ ఎత్తికేస్తారట వీళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.